ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే వసు గారు, మీ కోపం తగ్గి మీరు నవ్వడానికి ఏం చేయాలో చెప్పండి. మీరేం చేసినా నా కోపం తగ్గదు. మీరు నాతో మాట్లాడకండి, వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోమంటారు? మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళండి. వేరే ఆప్షన్ ఉంటే చెప్పండి, మీకోసం ఏమైనా చేస్తాను. పోనీ డాన్స్ చేయమంటారా? పోనీ డైలాగ్ చెప్పమంటారా? ఏదైనా యాక్ట్ చేయమంటారా? మీరేం చెప్తే అది చేస్తానండి. పోనీ పాట పాడమంటారా? నా వాయిస్ అంత బాగోదండి, వినడానికి మీకు ఓకైతే నాకు నో ప్రాబ్లం. నవ్వేశారా? అమ్మాయ, థ్యాంక్ యూ. మీరు నవ్వితే చాలా బాగుంటారండి. కాక పట్టకండి, నా కోపం ఏం తగ్గలేదు. కోపంలో కూడా అందంగా ఉంటారండి మీరు. మీరు మౌనంగా ఉంటే మరీ మరీ బాగుంటారు. ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు? అరే, నేను అన్నది నిజమే కదా. బాగా మాటలు నేర్చుకున్నారు. ఇంకెప్పుడు నా దగ్గర ఏది దాచిపెట్టనని నాకు ప్రామిస్ చేయండి. మిమ్మల్ని బాధ పెట్టేది ఏది నేను దాచిపెట్టను, ప్రామిస్. మీరు బాధపడడం కూడా నా దగ్గర దాచిపెట్టనని ప్రామిస్ చేయండి. మగవాళ్ళకి బరువు బాధ్యతలు తప్ప వసు గారు. బయట ఏం జరిగినా మీరు నాతో చెప్పరా? ఇంట్లో ఏం జరిగినా నేను మీతో చెప్పకూడదా? బయట ఏం జరిగినా ఇంట్లో ఏం జరిగినా మనము కలిసి సాల్వ్ చేద్దాం. అలాగే వసు మేడం గారు. అఖిల్, వాటర్ కావాలా? అవును వదినా. నేను తర్వాత కాల్ చేస్తాను. ఏం చేస్తున్నావక్క? నువ్వేం చేస్తున్నావు హారిక? అఖిల్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు అని నీకెన్నిసార్లు చెప్పాను? నా హస్బెండ్ నా ఇష్టం, నాకు చెప్పడానికి నువ్వెవరు? నేను చూస్తూనే ఉన్నాను. ప్రతిసారి మా ఇద్దరి మధ్య ఇంటర్ఫీర్ అవుతావేంటి? మా మధ్య గొడవలు పెట్టి మమ్మల్ని విడదీయాలనుకుంటున్నావా?
చూస్తూ కూడా అఖిల్కి వాటర్ ఇవ్వలేదా నువ్వు? ఎందుకమ్మా అంత నిర్లక్ష్యం? ఏ కాసేపటికే ఆయన గారి గొంతు ఎండిపోతుందా? ఆ మాత్రానికే ఈవిడ గారు రావటం, దగ్గరుండి వాటర్ తాగించడం. అఖిల్కి చేతులున్నాయి కదా, చేతికిస్తే అఖిల్ తాగుతాడు కదా. పైగా తన చీర కొంగుతో అఖిల్ మూతి తొడవటం. ఏంటిదంతా? వదిన నాకు అమ్మ లాంటిది. అమ్మ లాంటిదే. అమ్మ అయితే కాదు కదా, తనేమీ నిన్ను కనలేదు కదా. కంటేనే అమ్మవుతుందా హారిక? కాకపోతే తల్లి ఎలా అవుతుంది? మీరు మీ వెనకేసుకురావడాలు. అఖిల్ హారిక భార్యాభర్తలు, వాళ్ళ మధ్య 100 ఉంటాయి. వాళ్లతో మీకేం పని? మీకు మొగుళ్ళున్నారుగా, సంసారాలున్నాయిగా, మీ కాపురాలు మీరు చేసుకోవచ్చు కదా. తగుదనమ్మా అంటూ వీళ్ళ మధ్య ఎందుకు తగాదాలు పెడుతున్నారు? ఇది నన్ను సరిగా చూసుకోవట్లేదు, అందుకే వదిన నన్ను చూసుకుంటున్నారు. నేను మరీ అంత సెల్ఫిష్ కాదు అఖిల్. నేను చూసుకోకపోతే ఒక కేర్ టేకర్ని తీసుకొస్తాను. 24/7 నీ పక్కనే ఉంచుతాను, అంతే తప్ప మీ బొదిరిళ్ళు నీ దగ్గరికి రావటానికి నేను ఒప్పుకోను. వాళ్ళెవరు నీకు సేవలు చేయటానికి? వాళ్ళేమైనా నిన్ను కన్నారా, కట్టుకున్నారా? హారిక, జస్ట్ స్టాప్ ఇట్. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు హారిక? అసలు సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? అఖిల్కి యాక్సిడెంట్ అయిందే నీ వల్ల. ఆ కన్సర్న్ కూడా లేకుండా వాడిని నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వెలాగో వాడిని పట్టించుకోవడం లేదు. మిగతా వాళ్ళు పట్టించుకుంటుంటే నీకు బాధగా ఉందా? అవును బావగారు, నా హస్బెండ్ బాధ్యత నాది. నా వల్లే అఖిల్కి యాక్సిడెంట్ అయినా అవ్వకపోయినా నేనే అఖిల్ని చూసుకోవాలి. 1కి 2 సార్లు అఖిల్కి అన్నం తినిపించి వాటర్ తాగించి అక్కడికంతా మీరే చేసినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేయక నువ్వు చేసావా? నాతో హాస్పిటల్కి రమ్మని అడిగితే కడుపు నొప్పని అబద్ధం చెప్పి ఫ్రెండ్స్ని ఇంటికి పిలిపించుకుని పార్టీ చేసుకున్నావు. మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.